హాయ్, వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. శ్రీవారి పాదాలు చూసిన తర్వాత మేము ఇంకా శిలాతోరణం అలాగే చక్రతీర్థం దగ్గరకు వచ్చాము. ఎవరైనా శ్రీవారి పాదాలు చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా మేమైతే శిలాతోరణం దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ శిలాతోరణం అని పేరు ఎలా వచ్చిందంటే, రెండు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు వచ్చేసి అతుక్కొని ఒకటిగా ఒక ఆర్చ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో అందువల్ల దీనికి న్యాచురల్ స్టోన్ ఆర్చ్ అని వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 నిమిషాలు వాక్ చేసామంటే మనకి చక్రతీర్థం కూడా ఉందన్నమాట. సో ఇక్కడికి వస్తే ఒకేసారి 2 చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఫస్ట్ చక్రతీర్థం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా మనము టెంకాయ కొట్టేదానికి టెంకాయ అమ్ముతున్నారు, అలాగే దీపం పెట్టడానికి ప్రమిదలు కూడా అమ్ముతున్నారనమాట. ఇంకా కింద అయితే షాప్లు ఏమో ఓపెన్ చేయలేదు. ఇంకా మేము పైన ఒకవేళ ఓపెన్ చేస్తే అక్కడ తీసుకుంటాము. ఇంక ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా సేమ్ అంతే రాళ్ళు పేర్చారనమాట. మనం తిరుమలలో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ చాలా చోట్ల కనపడుతూ ఉంటాయి ఈ మాదిరిగా రాళ్ళు పేర్చడము. ఇంకా ఇది వచ్చేసి చక్రతీర్థంకి పేరు ఎలా వచ్చింది అనేసి అని అంటే, అప్పుడు మహాభారతం జరిగేటప్పుడు దేవుడు వచ్చేసి ఆ చక్రంతో వచ్చేసి కొంతమందిని హతమార్చారనమాట. ఆ చక్రంని శుద్ధి చేసుకోవడానికి ఈ వాటర్లో దాన్ని కడిగారంట. సో అందువల్ల ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా అయ్యింది. సో ఈ వాటర్లో ఎవరన్నా స్నానం చేస్తే వాళ్ళకి శిశుహత్య ఇలాంటివి, బ్రహ్మహత్య, ఇవేమన్నా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అనేసి నమ్మకం. ఈ చక్రతీర్థం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎక్కేటప్పుడు స్టెప్స్ పైకి ఉంటాయి, మళ్ళీ వాటర్ తర్వాత మనం కిందకి దిగాలన్నమాట. అంటే కొండల మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి. పక్కన చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే ఫస్ట్ దీపం ప్రమిద తీసుకొని, ఇంకా ఇక్కడైతే మేము స్టాండ్ పెట్టారు కదా, ఈ స్టాండ్లో దీపం వెలిగించామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి సుదర్శన్ చక్రం ఉంది కదా, ఇది అనమాట మెయిన్. ఇంకా దర్శించుకున్న తర్వాత ఇంకా ఇక్కడే శివుడు అలాగే వినాయకుడు కుడివైపున, ఎడమవైపున సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారనమాట. ఇక్కడ మనం పూజ చేసుకోవాలంటే పంతులు గారికి డబ్బులు ఇస్తే పూజ చేస్తారు. ఇంకా మన గోత్రాలు అవన్నీ చెప్పామంటే చేస్తారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చక్రతీర్థం ఉంది కదా, వాటర్ ఫాల్, ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా బాను మణి ఇద్దరు వాటర్లోకి వెళ్ళారు. వాటర్లోకి దిగచ్చు అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే నార్మల్గా ఇక్కడ మునగాలన్నమాట, మునిగితేనే కొంచెం పుణ్యం వస్తుంది. ఇంకా ఇప్పుడు మాకు మునిగే అంత టైం లేదు కాబట్టి బాను వాళ్ళు నీళ్లు చల్లారనమాట. వాళ్ళు నీళ్లు చల్లుకొని ఇంకా మాకు కూడా నీళ్లు కొట్టారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఆర్యన్ అయితే కామ్గా చూస్తూ ఉన్నాడు. బాను అక్కడ వాటర్లోకి వెళ్ళిన తర్వాత అంతే రే, ఆడే ఉండండి తాత దగ్గర. తాత ఎక్కడ వాడు మొఖం గిల్లాసా తోసేస్తాడు వాడు. ఇంకా 2 నిమిషాలు ఉన్నాడు. ఇంకా తర్వాత ఇంకా భాను దగ్గరికి అయితే వచ్చేసినాడు ఆర్యన్. ఇంకా మేము వచ్చేసి కిందకి వచ్చేసినాం. ఇంకా చిన్న చిన్న పార్కులు ఉన్నాయంట. ఇక్కడ వచ్చేసి కోళ్ళు అవన్నీ ఉంటే ఇంకా ఆర్యన్ గీత చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ పీకాక్, పీహెన్ ఇవన్నీ ఉన్నాయి. పీకాక్ అంటే మేల్, పీహెన్ అంటే ఫీమేల్ అంట. ఇంకా అవన్నీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అది పీకాకు, ఇంకోటి పీహెన్ ఏది ఉంది ఈడే రాసినారు. ఏందో వాటిల్లో ఏదో కనబడట్లా. ఇదా ఇవన్నీ కోళ్ళు. ఆడుంది ఇంకోటి, అదేమన్నా పీహెన్ కాదా? ఆడలే రాశారు కానీ కనపడలా మరి. ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తా అన్నాడు.
ఇంకా ఇక్కడ వచ్చేసి శిలాతోరణం ఉంది కదా, ఇదే అనమాట. రెండు పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసి కలిసి ఒక ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది, అదే అనమాట శిలాతోరణము. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ గీతకు ఆకలిగా ఉంది అంటే ఏమన్నా తీసుకుందామని బయటకు వచ్చాము. ఇంకా బొరుగులు ఉన్నాయన్నమాట. ఈ మసాలా బొరుగులు అంటే అందరికీ ఇష్టం కదా. నాకైతే ఈ తిరుపతి తిరుమలలో దొరికే బొరుగులు అంటే చాలా ఇష్టము. ఈ టేస్ట్ ఇంకెక్కడ రాదు. నేను మదనపల్లిలో కూడా ట్రై చేశా కానీ బట్ వాళ్ళు ఏదేదో మసాలాలు వేసి మెత్తగా చేసేస్తారు బొరుగులు. కానీ ఇవి అలా కాదు. ఇప్పుడు ఆయన బొరుగులు తీసుకున్నారు కదా, బొరుగుల్లో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ తురుము, ఇంకా అలాగే పచ్చిమామిడికాయ ముక్కలు, ఇంకా కొన్ని మిక్చర్ వేసాడు, ఇంకా అలాగే వేయించుకున్న పల్లీలు వేసి ఒక 1/4 టొమాటో వేసాడనమాట తురుము. ఇంకా దీని తర్వాత దీంట్లో కారము ఇంకా ఉప్పు వేసి ఇంకా దీంట్లో లెమన్ జ్యూస్ కొంచెం వేసి దాంట్లో జింజర్ గార్లిక్ పికిల్ లాగా చేశారనమాట, చెడిపోకుండా ఉండడానికి. సో దాన్ని వేసి చేసి ఇచ్చారు. అసలు చాలా అద్భుతంగా ఉంది, ఫుల్ స్పైసీగా ఉంది, చాలా టేస్ట్ ఉన్నాయి. అక్కడక్కడ మామిడి ముక్కలు కూడా తగులుతూ ఉంటే. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఒక చిన్న ఫారెస్ట్ ఉంది పక్కన. అంటే ఇది ఒక చిన్న పార్క్ అనమాట. ఈ పార్క్లో వచ్చేసి మొత్తం దేవతలే. వినాయకుడు పక్క, నెక్స్ట్ విష్ణువు, రాముడు, ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలకి మనము నీట్గా ఇలా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతాయి అన్నమాట. ఏమన్నా ఇప్పుడు దశావతారాలు, ఇన్ని అవతారాలు, ఈ నేమ్స్ అనేసి అని చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి టీటీడీ ఫారెస్ట్ అని ఉంది కదా, ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏమంటే మా తాత కూడా గీత అంత వయసులో ఉన్నప్పుడు మా తాతయ్య తిరుమలలో ఫారెస్ట్ గార్డ్గా పనిచేసేవారనమాట. తర్వాత ఇప్పుడు ఇంకా నాన్న ఇప్పుడు ఫైర్ ఆఫీసర్గా తిరుమలలో ఉన్నారనమాట. సో ఇప్పుడు నాకు అది చాలా గుర్తొచ్చింది. ఏమైనా తిరుమలలో పనిచేయడం అంటే అదృష్టం ఉండాలి కదా. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము ఇంకొక చిన్న పార్క్ లాగా ఉంది, ఆ పార్కుకి వచ్చామన్నమాట. ఈ పార్క్లో వచ్చేసి డక్స్ ఉన్నాయి. ఇంకా ఆర్యన్ అయితే అసలు ఇంకా వాళ్ళ నాన్న వదిలేసి ఇంకా ఈ డక్స్ని చూస్తూ ఇంకా హ్యాపీగా ఉన్నాడనమాట. ఆర్యన్కి యాక్చువల్గా ఈ మాదిరిగా బర్డ్స్ అన్నా లేకపోతే ఏమన్నా అనిమల్స్ ఉంటే వాటిని చూడాలంటే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ చూస్తే ఇదంతా రాయి పైన ఇవన్నీ చెక్కారనమాట. ఈ ఉడుము ఉంది కదా, దీన్ని ఇదంతా రాయి అంట. రాయి పైన ఆ ఉడుముని చెక్కారు, ఆ ఉడుము కూడా రాయి అనమాట. ఏమైనా భలే ఉంది కదా. అసలు నేను చూడంగానే ఫస్ట్ ఇది రియల్ ఏమో అనుకున్నాను. కాకపోతే అది టచ్ చేసేంత వరకు నాకు భయంగా ఉన్నింది. మళ్ళీ టచ్ చేస్తే అది రాయే అనమాట. సో ఏమైనా ఆర్ట్ చేశారా, అసలు చూడడానికి ఎంత రియల్గా ఉందో. ఇంకా ఇక్కడ బటర్ఫ్లైస్ ఇవి కూడా ఎంత బాగా ఉన్నాయో, అసలు డిఫరెంట్ డిఫరెంట్ బటర్ఫ్లైస్ అనమాట. ఇంకా ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఆ రాయి పైన ఒక బర్డ్ ఉందనమాట. ఆ బర్డ్ వచ్చి నేను రియల్ ఏమో అనుకున్నా, కాకపోతే అది కూడా రాయితో చెక్కింది. ఇంక ఇక్కడ 2 పాములు ఉన్నాయి కదా, అవి కూడా రాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇవి న్యాచురల్ స్టోన్తో ఇలా చెక్కినోటివి అనమాట. ఇంకా మేమైతే అయిపోయింది ఇక్కడ చక్రతీర్థము, ఇంకా అలాగే శిలాతోరణం అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్ళడానికి. ఇంకా ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. మేము వచ్చినప్పుడు అన్నీ క్లోజ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు 9:30 అలా అయింది. సో ఇంకా అందుకనేసి అందరూ షాప్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇంకా నేనైతే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అంటే ఇప్పుడు మల్లెపూలు అవి ఉంటాయి కదా, అవన్నీ కొన్ని ప్లాస్టిక్ పూలు అమ్ముతారు. ఇంకా అవేమంటే మనము రియల్ ఫ్లవర్స్ లేనప్పుడు మనం ఈ మాదిరిగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నాకెట్టో సిడ్నీలో ఆడ ఉండవు కదా, నార్మల్గా ఫ్లవర్స్ దొరకవు కాబట్టి ఇంకా ఇవైతే కనీసం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి ఉంటాయని నేను తీసుకున్నాను. మేమైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు నాన్న రూమ్కి వచ్చాము. ఇంకా నాన్న రూమ్లో లగేజ్ అంతా పెట్టాము రూమ్ వెకేట్ చేసినప్పుడు. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే ఇక్కడ వాళ్ళకి ఫైర్ వాళ్ళకి 2 బైక్స్ ఇచ్చారనమాట. ఆ బైక్స్ చూస్తూ ఉన్నాడు. ఇంకా అన్నకు వచ్చేసి హాయ్ అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆర్యన్కి బైక్స్ అంటే చాలా ఇష్టమైపోయింది ఇండియాకి వచ్చిన తర్వాత.
ఇంకా ఇదొచ్చేసి ఈ రూము నాన్నకిచ్చారంట. అసలు చాలా విశాలంగా పెద్దగా ఉంది అండ్ క్లీన్‌గా ఉందనమాట. ఇంకా ఏసీ కూడా ఉంది దీంట్లో. ఇంకా అలాగే హాట్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే దోస అలాగే ఇడ్లీ అయితే తెచ్చారు నాన్న. ఇంక ఇక్కడ ఆర్యన్ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఇంకా దీని తర్వాత వాళ్ళ అక్కని ఎట్టేడిపిస్తారో ఒకసారి చూడండి అసలు. నువ్వు చెయ్యి అంత కడుక్కోపోవే. గీత గీత ఒరే వదిలిరా. ఇంకా గీత వచ్చేసి ఫైర్ ట్రక్ చూడాలంట. అందుకనేసి ఇంకా నాన్న దగ్గరికి వెళ్తున్నాం అనమాట. పైనే ఉంది రూము. ఇంక ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడుగుతోంది. ఫైర్ బాల్ ఏముంటుంది? కెమికల్స్ ఉంటాయి. ఓ కెమికల్స్ ఫైర్ అయినప్పుడు వేస్తే ఆరిపోతుంది. ఓకే, నైస్ రూమ్ నాన్న, అసలు చాలా బాగుంది. రోజ్ పైప్ వేసి నుంచి నీళ్ళు ఓ నీళ్ళ ఆన్ చేసి ఇది ఆన్ చేస్తే దీంట్లో మళ్ళీ ఫోమ్ కెమికల్ అన్నీ వస్తాయి. అంటే మల్టీపర్పస్ వెహికల్ అన్నమాట. అదైతే మొత్తం నీళ్ళే ఉంటుంది. ఇది దేవస్థానం కాబట్టి ఇది ఆయిల్ పైప్స్ అన్ని పైప్స్ వాడతాం. అది మీద గవర్నమెంట్ ఇది దేవస్థానం గవర్నమెంట్. 3 ఉన్నాయి. అవును, దీంట్లో రెండే ఉన్నాయి కదా మీటర్లు. దాంట్లో ఎక్స్ట్రా ఏముంది నాన్న? డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. బాగుంది. You had to fix that one in the hole, Geeta. బ్రాంచ్ పైప్ పెడితే దాంట్లో నుంచి నీళ్ళు పట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇది వచ్చి నీళ్ళు మామూలుగా అయితే సిడ్నీలో పిల్లలకి డే కేర్కి వచ్చి ఫైర్మెన్స్ వాళ్ళు డెమో ఇస్తారనమాట. సో ఇంకా గీతాకి ఫుల్ క్యూరియస్గా ఉన్నింది. ఇంకా ఫైర్ ట్రక్ ఎలా ఉంటుంది ఏమి అనేసి మొత్తం అడుగుతుంది అనమాట. అదే నీళ్ళు ఏదైనా చిన్న చిన్న పైర్లు ఆరిపోయేదానికి ఆగితే వస్తాయి ఉంటాయా? ఓ గీత యు నో హోల్డ్ ఇట్. యాక్చువల్గా పట్టుకుంటే మనిషి ఎన్నికి వస్తుంది కొంచెం పట్టుకుంటే ఉండలే. అయింది. ఇంకా గీత అయితే తనకి డౌట్స్ ఉన్నవన్నీ క్లారిఫై చేసుకునింది అనమాట. ఇంకా ఆర్యన్ కూడా గీతాని చూసి తను కూడా వాటర్ పైప్ పట్టుకోవాలి అనేసి అని చెప్పి నాన్న దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇప్పుడైతే ఏడవట్లేదు, ఎందుకంటే ఇలాంటివి ఫైర్ ట్రక్కులన్నా లేకపోతే పోలీస్ కారు, అంబులెన్స్ ఇవన్నీ చాలా ఇష్టం ఆర్యన్కి. మామూలుగా టీవీలో రైమ్స్ వస్తాయి కదా, ఆ రైమ్స్లో ఫైర్ ట్రక్ అంట, అంబులెన్స్, పోలీస్ కారు ఇవన్నీ చూపిస్తారు కదా. ఇవన్నీ చూసి ఇంకా చాలా ఇష్టం అనమాట. ఈ మాదిరిగా ఏదైనా డిఫరెంట్గా వెహికల్ ఉంటే ఇంకా దాని దగ్గరికి అయితే పోతాడనమాట. అసలు ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆర్యన్ కూడా. డిడ్ యూ ప్లే విత్ వాటర్? నో కమింగ్. నువ్వు ఆడ పట్టుకుంటావు. చాలా బరువు ఉంటుందేమో కదా? లైట్ గానే బరువు ఉంటుంది, కేజీ. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఫైర్ వాళ్ళకి ఒక 2 బైక్స్ అయితే ఇచ్చారనమాట ఎమర్జెన్సీ కోసము. సో దీనికి వచ్చేసి ఒక 2 సిలిండర్లు ఇచ్చారు ఫైర్ ఆపడానికి. ఇంకా అలాగే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారనమాట. అసలు చాలా బాగా సెట్ చేసినారు కదా. బైక్ అయితే చాలా బాగుంది అసలు, కొత్త మోడల్. ఇంకా మేమైతే తిరుమల నుంచి ఇంకా దిగేస్తున్నాం అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి టైము మాకు 11 o'clock అయింది. ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఈ పక్క చూస్తే కాలినడకన నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చాలామంది పోతూ ఉన్నారనమాట. అసలు చాలా బాగుంటుంది ఈ నడకదారిలో నడుస్తూ వెళ్తే. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నాన్నతో అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారనమాట. ఎందుకంటే నాన్న ఫైర్ ట్రక్ అవన్నీ చూపించారు కదా, ఇంకా కబుర్లు చెప్తూ ఉన్నాడు అనమాట ఆర్యన్ అయితే.
ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే. మీకు నచ్చిందనే అనుకుంటాను. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.